చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు దేవా. సమయంలో మీరు మాతో మాట్లాడండి నాయన. నీ చిత్తమైతే మా హృదయాలు కదిలింపబడి లాగున ఆయన మీరు మాతో నడిపించి మహిమను పొందవలసిందిగా మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు నామాన్ని అడిగి వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు చక్కటి పాఠము జరుగుతుంది. ఇక్కడ ఎన్నడూ కదిలింపబడమంట. దేవుడు మనకుంటే ఎన్నడూ మనము కదిలింపబడము అనే వాక్యము మనలో తెలియచేయబడుతుంది. ఈరోజు వాక్యాన్ని మనము చూసుకుంటున్నాము. నీ భారము యెహోవా మీద మోపుము అంటున్నాడు. పిల్లరా, మీలో భారాన్ని, నాలో భారాన్ని దేవుడి మీద మోపితే ఏమన్నాడు? మొట్టమొదట నీ భారమును దేవుడి మీద మోపాలంట, యెహోవా మీద మోపాలంట. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడంట. పిల్లరా, మరి మనం అంటాము కొద్దిసేపే ప్రార్థనలో అంటాము, అయినాం కదా, కొద్దిసేపే నమ్మకం ఉంచుతున్నాం, తర్వాత నమ్మకము ఉండడం లేదు. ఏదేదో ఎవరో ఏదైనా చెప్పారు అనుకోండి, దాని మీదే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు? నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే మరి దేవుడి మీద, దేవుడి బిడ్డల మీద నీ భారం మోపాలి. పాస్టర్ గారు చేస్తారు కదా అని నమ్మకం ఉండాలి. ఈ మధ్యలో ఎవడోడు తగిలేడు అనుకున్న బుడంగాడు ఆడి మీద పెట్టుకుని ఆడి మీద ఆధారపడి వెళ్తున్నాడు. దేవుడి సేవకుడు ఇలా చేస్తాడు, దేవుని సేవకుడు ప్రార్థన చేస్తాడు, మిమ్మల్ని ఏది చేయాలైనా దేవుని సేవకుడు చేస్తాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన చదివిస్తాడు, లేదంటే ఆయన ఏదైనా ఉద్యోగాన్ని ఎవరినైనా అడిగి చూపిస్తాడు, ఇది ప్రార్థనలో నడిపిస్తాడు అనేది ఏమీ కూడా మనుషులకు ఉండడం లేదు. అందుకని అవి ఏమంటుందంటే అంతలోనే జస్ట్ ఆ కొద్ది కాలం కనిపిస్తున్నాయి, మరలా అది కనిపించడము లేదు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకునేను, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలలేడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు నీతిమంతుల మీద భారం మోపితే నీవు కూడా నీతిమంతులుగా ఉండాలి, నీతిమంతురాలుగానే ఉండాలి. ఏమన్నా ఉంటుంది అలాగా? చెప్పండి. అయ్యారు మా అబ్బాయిని ఎలా చేయాలి, మా అమ్మాయిని ఎలా చేయాలి అంటున్నాం, మధ్యలో ఏదోటి సడన్గా వెళ్ళిపోతుంది, అది ముందుకు వెళ్ళదు. మనం ఎవరి మీద, దేవుడి మీద ఆనుకుని దేవుడి బిడ్డ మీద మనం మోపితే అది ముందుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకని? ఆ బిడ్డ మీద మోపేరు కాబట్టి. ఇప్పుడు నా మీద మోపేరు అనుకోండి, నిత్యము వారి కొరకు మనము బాబు పలానా పనిలోని పెట్టాను, ఆ పని మీద వారు ఆధారపడి ఉంటారు, వారి కొరకు మనం నిత్యం ప్రార్థన చేయాలి. వినా ఉండకపోయినా మనం ప్రార్థన చేయడము మన ధర్మము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ పనుల భారము యెహోవా మీద మోపము. ఇక్కడ ఏమంటున్నాడంటే నీవు కదలక నిత్యము నిలిచియుందు అని వాక్యము సెలవిస్తుంది అన్నమాట. మరో మాట కీర్తనలోనే అంటున్నాడు కదా, 125వ కీర్తనలో మొదటి శరణములో ఒక చక్కటి ఇదమా, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉంటారండి? కదలబడక నిత్యము సియోను కొండవలే ఉంటారు. సియోను కొండంటే దేవుడు నివసించే పర్వతము, స్థలము, దానిని సియోను కొండ అంటారనమాట. ఇక్కడ వాక్యం ఏముందంటే దేవుని యందు నమ్మిక ఉంచము. ఎవరి మీదండి? దేవుని యందు, దేవుని యొక్క బిడ్డల యందు నమ్మిక ఉంచితేనంట కదలక సియోను కొండవలే నిలిచి ఉందురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది నమ్మకం అనమాట. పాస్టర్ గారు, ఇది జరిగిన సత్యం, విజయవాడ దగ్గరే ఒక పర్వతం ఉంటే పాస్టర్ గారు అన్నారంట, ఇలాగా ఈ పర్వతం అని ఇక్కడ చర్చి ఎందుకు కడుతున్నారండి పాస్టర్ గారు, ఇంత ఇరిగ్గా ఉంది కదా, ఈ కొండ దగ్గర కడుతున్నానంటే, బాబు
ఇది ఎప్పటికైనా హైవే అయిపోతే మనకు చాలా విశాలంగా కనబడుతుంది. దేవుడు నాకు చెప్తున్నాడయ్యా అంటే ఎవరు నమ్మలేదంట. ఆ గ్రామంలో కొద్ది కాలానికి అటువైపు పోలవరం పడుతుంది సార్, దాని అవతల పోలవరం పడుతుంది కాబట్టి యువతల హైవే వచ్చిందంట. అదేమైంది? చర్చి ముందు హైవే వచ్చిందంటే మాట్లాడటమా చాలా విశాలంగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటలు దేవుడు చెప్పింది ఏది కూడా నెరవేరుతూనే ఉంటే యెహోవా యందు నమ్మిక ఉంచము, నీవు కదలక నిత్యము సియోను కొండ వలె నిలిచి ఉంటావంట. ఆ కొండ ఎలా ఉందో నీవు అలాగే కదలక నిలిచి ఉంటావు. ఎవరి మీద ఉంచాలి నమ్మకము? నువ్వు నమ్ముకున్న దేవుని యందు, నీకు బోధిస్తున్న బోధకుని యందు, సేవకుని యందు నువ్వు నమ్మకం ఉంచితే నువ్వు కదలక నిత్యము సియోను కొండ వలె ఉంటావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందన్నమాట. అలాగే కీర్తనకారుడు 16వ కీర్తనలో 8వ శరణములో చక్కటి మాట కూడా సదాకాలము యెహోవా యందు ఈ కీర్తనకారుడు చక్కటి మాట్లాడుతున్నాడు. సదాకాలం అంట, సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, 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 యేసయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను, పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, నిలిచావయ్యా యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. దేవుని స్తోత్రం, హల్లెలూయా.